చేగుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ గుంతలమయంగా మారటంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కార్యక్రమంలో కంట్రోల్ రూమ్ సిబ్బంది ఈ సమస్యను ప్రస్తావించక బుధవారం గ్రామ ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ స్థానికులతో కలిసి బస్టాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవరణలో అడుగడుగునా పెద్ద గుంతలు ఏర్పడటంతో బస్సులు లోపలికి రావడం, బయటకు వెళ్లడం డ్రైవర్లకు కష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో బురదమయంగా మారి ప్రయాణికులు నడవలేని పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. గుంతల కారణంగా బస్సులు తరచూ దెబ్బతింటున్నాయని, డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు గుంతలను మోరం పోసి లేదా డస్ట్ వేసి సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 5 సార్లు రిపేర్ ఈ గుంతడం మూలంగా నేను ఉపసభకి దిగిపోయి చూసిన మాటిస్తుండు మట్టి వేపిస్తా, మట్టి ఇబ్బంది చేపిస్తా, బస్సులోకి ఎలాంటి మడిగలకు డ్యామేజ్ కాకుండా నేను చూసుకుంటా అని మారించారు. సాయంగా వచ్చి బస్టాండ్ తనిఖీ చేశారు. అంత గమనించి వర్షాకాలంలో నీళ్ళు ఇస్తున్నాయి, పౌరులకు ఆటం కాకుండా చేస్తా అని చెప్పి మాటిచ్చిండు. మన కంట్రోల్ గారు మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే సాబు రీజనల్ మీటింగ్ పెడితే అక్కడ చెప్పిండ్రు గుంతలు ఉన్నాయి సార్ అని. అయితే నేను వచ్చి చూసిన వాస్తవానికి గుంతలు ఉన్నాయి. గుంతల టైర్ పడి బంపరు సీసీకి తగిలి ఊడిపోతుంది. బస్సు డ్యామేజ్ అవుతున్నాయి. వాస్తవానికి ప్రాబ్లం ఉంది. మరియు బాత్రూమ్ టాయిలెట్స్, లేడీస్ జెంట్స్ టాయిలెట్స్ ప్రకారం కూడా హ్యాండ్ వాష్లు వెళ్ళిపోయినాయి, పైప్స్ పోయినాయి. అవన్నీ చూసిన చెక్